కమ్యూనిస్టు పార్టీకి చెందిన నారాయణ పాపం అప్పుడప్పుడు ఆయన మెదడు సరిగా పనిచేస్తూ లేదని చెప్పేసి ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నాడంట. ఎందుకంటే హైడ్రా అనే దాని మీద ఒకసారి కిందకి దిగితే పులి ఆయనను తినేస్తుంది అని అంటున్నాడు ఆయన. సో మంచిదే, ఇప్పుడు మెచ్చుకుంటున్నాడు ఒక రకంగా ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన పొగుడుతున్నాడు. హైడ్రా మంచి పని చేస్తుందని చెప్పేసి, అది కూడా బాగుంది. దాని తర్వాత బడాబాబులను వాళ్ళ కూల్చివేయాలని చెప్పేసి అది బాగుంది. కానీ పేదల ఇంట్లో మాత్రం జోలికి రావద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు. ఇది కూడా చాలా బాగుంది. అన్ని బాగానే ఉన్నాయి. మంచి సలహాలు కూడా మీరు ఇవ్వండి. రేవంత్ రెడ్డిని ఇంకా పొగుడుకుండా అది మీ ఇష్టం. ఒకప్పుడు కూడా మీరు ఇదే కబ్జాలకి ఇదే వీటన్నిటికీ సపోర్ట్ చేసిండ్రు మీరు. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్కి మీరు ఫుల్ సపోర్ట్ చేసింది కాబట్టి ఆయన రెచ్చిపోయాడు. సో అందులో మీ పాపం కూడా ఉందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. సో ఇవన్నిటిని మనకు అసలు పక్కన పెడదాం. అప్పుడు పాపం చేసిండ్రు, ఇప్పుడు ఈయన మంచిగా చేస్తున్నారు అంటే ఓకే. అయితే పోయి ఏం చేస్తున్నారంటే బీజేపీ ఇతర రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని, సహకార సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నదని అన్నారు. అదానికి సెబీ దాసోహమైందని, ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. నువ్వు రేవంత్ రెడ్డిని మెచ్చుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం మెచ్చుకోవాలి, కానీ పోయి మళ్ళీ బీజేపీ మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు నారాయణ అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు.